ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజా ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో ఎంతో స్ట్రాంగ్ గా ఉండే బెన్ స్టోక్స్ పీకపోయిన మొహంతో ఏదో పెద్ద జబ్బు వచ్చిన వాడిలా మారిపోవడం చూసి షాక్ కి గురయ్యారు. అసలు మనం చూస్తుంది బెన్ స్టోక్స్ నేనా అని నమ్మలేకపోతున్నారు. టొయోటా కంపెనీతో కలిసి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వీడియోలో స్టోక్స్ తాజా రూపం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అసలు విషయం ఏంటంటే స్టోక్స్ కి ఎలాంటి సమస్య లేదు. ఆరోగ్యం పరంగా స్టోక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మరి ఫేస్ అలా ఎందుకు అయిపోయింది అంటే ఇటీవల స్టోక్స్ సర్జరీ ఒకటి చేయించుకున్నాడు. ఫేషియల్ సర్జరీ చేయించుకోవడంతోనే స్టోక్స్ ఫేస్ అలా తయారైంది. భవిష్యత్తులో స్టోక్స్ మళ్ళీ తన మామూలు రూపంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే బెన్ స్టోక్స్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ వచ్చి అతని ముఖంపై తగిలింది. దాంతో ముఖం తీవ్రంగా దెబ్బతినింది. డాక్టర్ల సలహా మేరకు స్టోక్స్ ఇలా ఫేషియల్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం ఏమీ లేకపోవడం, చిన్న చిన్న గాయాలే కావడంతో చిన్న సర్జరీతో పోయిందని, లేకపోతే ఇంకా ప్రమాద తీవ్రత పెరుగుతుందేదని అప్పట్లో వైద్యులు తెలిపారు. ఇంకొంచెం అటు ఇటుగా తగిలుంటే ఇప్పుడు తాను ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉండకపోయేవాడని, చెంప ఎముక దగ్గర పరిస్థితి దారుణంగా ఉందని స్టోక్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక బెన్ స్టోక్స్ కి ఇంగ్లాండ్ జట్టుకి ఈ సమ్మర్ చాలా కీలకంగా ఉండబోతోంది. యాషెస్ సిరీస్ లో 4-1తో ఆస్ట్రేలియాపై దారుణ ఓటమి పాలైంది. అయినా కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్ కోచ్ మెకెల్లంపై నమ్మకం ఉంచింది. ఇక ఇంగ్లాండ్ టీం జూన్లో న్యూజిలాండ్తో 3 టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్పై కూడా టెస్ట్ సిరీస్ ను సిద్ధమవుతోంది.